ఈ పార్టీలోనే ఉంది అని చెప్పి ఒకరు ఆ పార్టీలో చేరుతారు. సామాజిక న్యాయం ఇక్కడే ఉంది అని చెప్పి అక్కడి వాళ్ళని ఇక్కడ తీసుకునే ప్రయత్నాలు కొన్ని పార్టీలు చేస్తాయి. ఒక్క మాట చెప్పండి, ప్రతి పేదవాడి మొహాన చిరునవ్వును చూడలేని ఈ ప్రభుత్వానికి సామాజిక న్యాయం ఉందే అని అడుగుతున్నా నేను. పల్లెలంతా జనం, పట్నమంతా జనం, దారులు జన సంద్రాలయ్యాయి, వీధులు జన ప్రవాహాలై పోటెత్తాయి. ఎటు చూసినా జనం, ఎక్కడ చూసినా జనం, మహాజనం. మహానేత కుటుంబం కుంభవృష్టిగా కురిసింది జనాభిమానం. ప్రజల ప్రేమాభిమానాలతోనే తడిసి ముద్దైన జగన్ పగలు రాత్రి అన్న తేడా లేకుండా ముందుకు సాగారు. ప్రజల ఆదరాభిమానాలే అన్నపానీయాలయ్యాయి. జన సాగరాలను దాటలేక దాటుకుంటూ ఓదార్పు యాత్రను కొనసాగించారు. ఒంగోలు నుంచి 27వ రోజు ఓదార్పు యాత్రకు బయలుదేరిన జగన్ నేరుగా ఒంగోలు మిర్యాలపాలెం సెంటర్కు చేరుకుని మహానేత డాక్టర్ వైఎస్ఆర్తో పాటు హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన భద్రతాధికారి వెస్లీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏడుగుండ్లపాడు, బసవన్నపాలెం, యనమనమెల్లూరు మీదుగా ఓదార్పు యాత్ర కొనసాగింది. అడుగడుగున అభిమాన జనసాగరాల్ని దాటుకుంటూ ఊరు వాడ మహానేత విగ్రహాలను ఆవిష్కరిస్తూ జగన్ అమ్మనబ్రోలు చేరుకున్నారు. అమ్మనబ్రోలులో 4 మహానేత విగ్రహాలను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత రాజన్న మరణ వార్తను తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అన్నపరెడ్డి వెంకట సుబ్బమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. అండగా ఉంటానని వెంకట సుబ్బమ్మ కుటుంబానికి భరోసా ఇచ్చారు జగన్. అమ్మనబ్రోలు నుంచి చౌటపాలెం చేరుకుని మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. జగన్ రాకతో చౌటపాలెంలో ఆనందం వెల్లివిరిసింది. చౌటపాలెం నుంచి బయలుదేరిన జగన్ రెడ్డిపాలెం చేరుకున్నారు. అక్కడ రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత కల్లగొండ్లలోనూ మహానేత విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఊరు వాడంతా తరలి వచ్చి అంతులేని ప్రేమాభిమానాలు చూపిన జనాన్ని చూసి జగన్ చెలించిపోయారు. కల్లగొండ్ల నుంచి పోతవరం చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి ఆ ఊరి జనం కోలాహలంగా ఘనస్వాగతం పలికారు. మారుమూల పల్లెల నుంచి వచ్చిన ప్రజలు జగన్ను కల్లారా చూసుకుని సంతోషంగా తిరిగి వెళ్లారు. దూసుకొచ్చే గొప్పదైన అభిమానం, ఎప్పటికైనా ప్రజా బంధువుకి దొరకునా మీ అభిమానం. ఉప్పెనల్లి దూసుకొచ్చే గొప్పదైన అభిమానం, ఎప్పటికైనా ప్రజా బంధువుకి